కుర్చీ చేశారు నాకు. ఇప్పుడేమని పెద్ద కమిషనర్ గారు నాకు కదా, పెద్ద కమిషనర్ గారు ఇంకో కూర్చున్నారు, ఇంకో పెద్ద ఆఫీసర్ ఇంకో కూర్చున్నారు. రాజకీయాలు ఎట్లా ఉంటుందంటే పెద్ద పెద్ద కుర్చీలు హడావిడి చూసి కళ్ళు ఎత్తికి వస్తాయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. నేను మొదటిసారి ఎమ్మెల్యే, ఇప్పటి నుంచి అట్లాంటి కుర్చీలో కూర్చోవడం మొదలు పెడితే నాకు కూడా కళ్ళు ఎత్తికి వస్తాయి. ఆయన బయట అట్లా కుర్చీలో కూర్చోవట్లేదు, మామూలు కుర్చీలు వేసుకుని కూర్చున్నాను. దయచేసి నన్ను ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా దూరం పెట్టద్దండి. నేను మున్సిపాలిటీలో కుటుంబ సభ్యుడిగా మీ అందరిలో కూడా ఒక మనిషిగా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేస్తాను. 24/7 ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు, ఎప్పుడైనా సరే ఏ సమస్యను నాకు చెప్పుకోవచ్చు. మీకు అందరికీ అందుబాటులో. నేను 99% ఊరు వదిలిపోను. ఎప్పుడన్నా కార్యక్రమాలు ఉంటే తప్ప బయట నేను ఊరు వదిలిపోను, ఊరిలోనే అందుబాటులో ఉంటాను. ఏమంటే దయచేసి గుర్తించండి. అన్ని ఇప్పుడే చెప్పేస్తాను, ఉపన్యాసం అంటే మళ్ళీ చెప్తాం. ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ట్రాక్టర్లు చెప్పినాం అయిపోయింది కదా, ఇప్పుడు ఇది చెప్పారు అయిపోయింది, మళ్ళీ రేపు ఇంకో టాపిక్ చెప్తాను. అన్నీ ఇప్పుడే చెప్పేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మొట్టమొదటిసారిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు పాలక కార్యాలయం చేసి రివ్యూ చేసినందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి మున్సిపల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, ఇతర ఆఫీసర్లకు, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం. నీ ఉద్యోగం, నీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ చేస్తాము, లేకపోతే ఇంటికి పోతామని చెప్పినారు. మీకు అట్లా ఏమన్నా చెప్పినారా? మీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత సార్ అంత కాన్ఫిడెంట్ చెప్పాడు, ఇంకా 10 ఏళ్ళు నన్ను ఎవరు బెదిరించలేరండి అంటాడు. ఎడ కాకపోతే ఆడ, ఆడ కాకపోతే ఆడ, ఏడైనా సరే 10 ఏళ్ళు పులి ఆయన. ఈయన 20 ఏళ్ళు పులి, నేను 5 ఏళ్ళు పులి. కాబట్టి ఆ క్లారిటీ నాకు ఎప్పుడూ ఉంటుంది. నాకెప్పుడు కూడా కళ్ళు నెత్తికి రావు, నాకెప్పుడు కూడా ఎమ్మెల్యే అనే అహంకారం లాంటివి ఏముండవు. నేను 5 ఏళ్ళు ఇచ్చి నాకు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరిక ఉంది నాకు. ప్రజలు ఏ ఆశయంతో, ఏ కోరికతో నాకు ఓటేశారో అది చేస్తే చాలని తహతహలాడుతా ఉన్నాను. నిద్ర పట్టకుండా నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఈ ఊరికి ఏదో ఒకటి చేసి ఈ ఊరిలో నా మార్క్ రాజకీయం, నా మార్కుకి డెవలప్మెంట్ చూపించిపోవాలనే కోరిక నాకు. అందువల్ల ఒక్క రోజు కూడా ఖాళీగా ఉంచట్లే, ఏ రోజు రిలాక్స్ అవ్వట్లే, హాలిడేస్ పోవట్లే. గెలిచిన తర్వాత నేను నా కుటుంబం తను పోయి రావాలి కదమ్మా, హాలిడేస్ పోయి రావాలి కదా, పోలే ఇంకా సరే వస్తానని చెప్తా ఉన్నాను. నేను చెప్పేది ఎందుకు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను, ఇవి నా వ్యక్తిగత విషయాలని మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు ఆ ఎమ్మెల్యే అనే భయం పోవాలి. ఎమ్మెల్యే అనేది ఒక ఉద్యోగమే, ఎమ్మెల్యే అన్నవాడు మీలో ఒక ఉద్యోగి అని మీరు ఫీల్ అవ్వాలని మాత్రమే నేను వ్యక్తిగతంగా మీకు చెప్తా ఉన్నాను. ఇవన్నీ కూడా సరదాగా మాట్లాడుతా ఉన్నాను. రెండో విషయం, మీరందరూ కూడా మీ ఉద్యోగాలు బాగా చేస్తున్నారు, నేను కాదనలేదు. కొంతమంది బ్రహ్మాండంగా చేస్తారు. నార్మల్గా 8 గంటలు ఉద్యోగం చేయాలనుకుంటామా, ఒకరు ఎవరు చెప్పకుండానే 10 గంటలు ఉద్యోగం చేస్తారు. కొంతమంది 8 గంటలు ఉద్యోగం చేయాలంటే 4 గంటలు చేసి చాలా ఎక్కువ ఇదే ఈ ఉద్యోగానికి ఇదే ఎక్కువ అని అనుకుంటారు. అది వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగతం అని కదా. కొంతమంది చూడండి ఆఫీసుల్లో కూర్చొని, ఎంతో మంది ఆఫీసర్లు చూశాను, రాత్రి 7 గంటలైనా 8 గంటలైనా 9 గంటలైనా కూర్చొని బయట చూసేవాళ్ళు లేదా సార్? ఉన్నారు, మీ దగ్గర కూడా ఉంటారు. నాకు డెఫినెట్గా 50% ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ ట్రూలీ డెడికేటెడ్. వాళ్ళు కమిటెడ్గా ఉంటారు, వాళ్ళకి ఎవరు చెప్పనక్కర్లే, వాళ్ళే పడి చేస్తారు. కొంతమంది సరే 8 గంటలు అని చెప్పారు కదా అని వాచ్ చూసుకొని 8 గంటలు చక్కగా చేసిపోయేవాళ్ళు ఉంటారు. కొంతమంది 8 గంటలు అంటే 4 గంటలు చేసేవాళ్ళు ఉంటారు. అలా వాళ్ళ వ్యక్తిత్వం అది. బట్ ఏదేమైనప్పటికీ కూడా దాని జోలికి పోవడానికి నా వైపు నుంచి నేను మీకు చేసే ఆదోని ప్రజల వైపు నుంచి నేను మీకు ఇస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే, మార్పు కావాలి. ఆదోని మున్సిపాలిటీలో మార్పు కావాలి, పరిస్థితుల్లో మార్పు కావాలి, మీ డిపార్ట్మెంట్లలో మార్పు కావాలి. నాకు ఓటేసింది మార్పు కోసం, నేను కోరుకుంటుంది మార్పు. ప్రజలు